గుడ్ ఆఫ్టర్నూన్. నేను జ్యోత్స్న. హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు పేలిపోతుందంటూ ఈమెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జడ్జిలతో సహా అందరినీ కోర్టు నుంచి బయటకు పంపారు. సమాచారం అందుకున్న స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కోర్టులో విస్తృతంగా తనిఖీ చేస్తోంది. అందరూ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు అందరూ వచ్చి లోపల చెక్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు, పైకి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. అప్పటి వరకు బయటనే ఉండడం జరుగుతుంది. అది నిజమాబద్ధం అనేటువంటిది తెలియదు. మరి అది ఏమన్నా బాంబుకు స్క్వాడ్ వాళ్ళు తేల్చి చెప్పాలి. అంతవరకు వెయిట్ చేస్తున్నాము. ఎవరో మెయిల్ పెట్టారంట, అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు. అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమన్నా జరిగేటువంటిది పెను ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అందరం వేలాదిగా కిందికి వచ్చారు. విచారం మేరకు అందరినీ అలర్ట్ చేస్తే అందరూ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు అందరూ వచ్చి లోపల చెక్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు, పైకి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. అప్పటి వరకు బయటనే ఉండడం జరుగుతుంది. అది నిజమాబద్ధం అనేటువంటిది తెలియదు. మరి అది ఏమన్నా బాంబుకు స్క్వాడ్ వాళ్ళు తేల్చి చెప్పాలి. అంతవరకు వెయిట్ చేస్తున్నాము. ఎవరో మెయిల్ పెట్టారంట, అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు. అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమన్నా జరిగేటువంటిది పెను ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అందరం వేలాదిగా కిందికి వచ్చారు. విచారం మేరకు అందరినీ అలర్ట్. రైట్. హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు పేలిపోతుందంటూ ఈమెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఒకవైపు తనిఖీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జడ్జిలు అందరినీ కూడా స్టాఫ్ అంతా కూడా బయటకు పంపించినటువంటి సిచ్యువేషన్. డీటెయిల్స్ అందించేందుకు అరుణ్ మనకు సిద్ధంగా ఉన్నారు. అరుణ్, మెయిల్ ఎప్పుడు వచ్చింది? ప్రస్తుతం తనిఖీలకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మొత్తం నాంపల్లి కోర్టుకి బెదిరింపులు వచ్చిన భారీగా పోలీసు బందోబస్తు అయితే జరిగినది. మొత్తం నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా తనిఖీలు చేపడుతున్నాయి. బాంబు స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా నాంపల్లి కోర్టు దగ్గరికి చేరుకుని అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. కోర్టు 2 గంటలకు పేలిపోతుందని మెయిల్ అయితే పంపించారు. మొత్తం 11 గంటలకు జడ్జిలతో అందరినీ బయటికి పంపించి అయితే తనిఖీలు చేపట్టారు. మెయిల్ రాగానే మొత్తం సిబ్బంది అంతా అలర్ట్ అయ్యి మొత్తం నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలు మొత్తం 12 కోర్టు అవుతున్నాయి. ప్రతి కోర్టుని కూడా క్షుణ్ణంగా అయితే తనిఖీలు చేస్తున్నారు. కోర్టు హాల్లో ఒక జడ్జికి ఇక్కడ మెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా మొత్తం కోర్టు పరిసర ప్రాంతాలు అయితే భయభ్రాంతులు వచ్చాయి. మొత్తం కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న సిబ్బందితో పాటు మొత్తం ప్రజలందరినీ కూడా బయటికి పంపించి పూర్తిగా క్షుణ్ణంగా అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. అసలు ఈ కాల్ మెయిల్ ఎలా వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే బాంబు లేనట్లుగానే గుర్తించినట్లు తెలుస్తుంది. మొత్తం ఇది ఒక ఫేక్ కాల్ గానీ మనం అనుకోవచ్చు. మొత్తం దీనికి సంబంధించి కూడా ఎవరు పంపించారనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఇది పంపించాల్సిన అవసరం ఏముందని ఆరోపిస్తారు. ఇటీవల కూడా కోర్టుకు బాంబు ఫేక్ బెదిరింపు మెయిల్స్ అయితే వచ్చి అదేవిధంగా ఎయిర్పోర్ట్ లకు కొన్ని వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతా కూడా ఆకతాయిల పని అన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా 2 గంటలకు కోర్టు పేలిపోతుందని వచ్చిన మెయిల్తో పాటు అయితే క్షుణ్ణంగా అయితే ఆరాటిస్తున్నారు. రైట్ అరుణ్, అది 2 గంటలకు నాంపల్లి కోర్టు పేలిపోతుంది అని ఒక మెయిల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయ్యారు. జడ్జిలతో సహా మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించి స్క్వాడ్ తనిఖీ చేసింది. అయితే ఇప్పటి వరకు అయితే ఎటువంటి అంటే బాంబుకు సంబంధించినటువంటి అక్కడ ఏవి దొరకనట్టుగా తెలుస్తోంది. ఇది ఒక ఫేక్ మెయిల్ గానే గుర్తించినట్టుగా సమాచారం.